అక్షర ఆడుకుందా? నేను బైబిల్ చదువుకోవాలి రాను. సరే. వర్షిత ఏమైంది డల్ కూర్చున్నావు? అక్షర ఆడుకుందాం అంటే రానంటుంది. ఒకసారి నేను మళ్ళీ అడుగుతా. అక్షర ఆడుకుందాం రా. నేను ప్రార్థన తీసుకోవాలి రాను. నేను అడిగినా రావట్లేదు తను. ఆమె ఎప్పుడూ అంతే. ఏమైంది అక్షర డల్ కూర్చున్నావు? అక్షర మాకు ఎంత ఇష్టమైన అక్షర మాతో అస్సలు ఆడుకోవడానికి రావట్లేదు. మనం అందరం ఎలా అడుగుతాం? అక్షర ప్లీజ్ అక్షర ఆడుకోవడానికి రావచ్చు. బైబిల్ చదువుకోవాలి, ఇంకా ప్రార్థన చేయాలి. ప్లీజ్ అక్షర. సరే సార్ అడుగుతున్నది కదా, వెళ్దాం ఒకసారి. అయిపోయింది, రేపు ఆడుకుందాం. బాయ్. బైబిల్ చదువుకుందాం. ఎగ్జామ్స్ వస్తున్నాయిగా, ప్రిపేర్ అవుదాం. కాసేపు బైబిల్ చదువుకుందాం, తర్వాతకి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుదాం. కాసేపు ఆడుకొని చదువుకుందాం, ఎగ్జామ్స్ ఇప్పుడు కాదు కదా. ఏం చేసి ఆడుకుందాం రండి. సరే పదండి ఆడుకుందాం. అరే అయిపోయిందిరా, ఎగ్జామ్స్ ఉన్నాయి. బాయ్. బైబుల్ తర్వాతకి చదువుకుందాం, ఎగ్జామ్స్ ఇప్పుడు ప్రిపేర్ అయిదాం. తర్వాతకి చదువుకుందాం, రేపు చదువుకుందాంలే. వాక్యం చదువుకుందాం. ఇవాళకొచ్చి పాడుకుందాం. అరే ఆడుకుందాం దండి. సరే పదండి. అయిపోయింది. ఎగ్జామ్స్ చదువుకోవాలి. బాయ్ వెళ్తున్నాం. బాయ్. అందరు ఎగ్జామ్స్ బాగా రాయండి. మొయ్యాలి ఎగ్జామ్స్ ఏమని చదువుకోలేదు, ఎట్లా రాయాలో ఏమో. ఎగ్జామ్ ఎలా రాసిన? బాగా రాయలేదు. ఎప్పుడు ఫస్ట్ వచ్చేదాన్ని కానీ ఇవాళ సరిగా రాయలేదు. నేను ఈసారి మంచిగా రాయలేదు. ఫెయిల్ అవుతానో ఏమో, అది తిడతానో ఏమో. నన్ను ఇంకా మా డాడీ తిడతాడని నాకు ఇంకా భయం అవుతుంది. సరే బాయ్. అక్షర ఏమైంది ఏడుస్తున్నావు? నేను 2-3 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యా. ఓహో, నేను అన్ని సబ్జెక్టు పాస్ అయ్యా. ఎప్పుడు ఫస్ట్ వచ్చేదాన్ని, సరే మంచిగా రాయలేదు, అన్ని ఫెయిల్ అయిపోయినా. 2 days నుంచి బైబుల్ చదువుకోలేదు, ప్రార్థన చేయలేదు, దేవుని టైంకి దేవునికి ఇవ్వలేదు. ఇంకెప్పుడు అలా చెయ్యను. సారీ జీసస్.